అతను చేసిన అన్యాయం ప్రజారాజ్యాన్ని మూసేయడం, తలుపులు లాక్ వేసేయడం, దాంతో వీళ్ళందరూ దెబ్బ అయిపోయారు. సార్ ఇంకో క్వశ్చన్. సో నాగబాబు గారిని ఎమ్మెల్సీ చెయ్యాలి అనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ వేసి మాట్లాడుకుంటున్నారు. సో ఆయనేమో చాలా చోట్ల నాకు అయితే అలాంటి అవకాశం రాలేదు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అనేది ఆయన సైడ్ నుంచి వినిపిస్తున్న మాట. సో లోపల ఏం జరుగుతుంది మీకు తెలిసినంత మటుకి? యాక్చువల్గా ఎలక్షన్లు పెడితే ఎవరు గెలరు, ఒక పవన్ కళ్యాణ్ చెప్తారు. లాస్ట్ టైం మరి 2 సార్లు నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, పేవారం ఓడిపోయాడు, గాజువాకలో కూడా ఓడిపోయాడు. వీళ్ళకి అంతా ఉంటుంది అల్లు నోట్ల శనిలాగా ఓట్లు పడవు. అది ఈ మధ్యన చాలా కాలం తర్వాత చిరంజీవి తెచ్చిన అపవాదం ఇప్పటి వరకు మర్చిపోయిన తర్వాత కాపులేశారు. 1000 పెట్టి 23 సీట్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గెలిచాడు. అదే మీకు, లేకపోతే గెలవరాడు. ఇదేంటి ఇందాక అలా చెప్పారు, జరుగుతుంది చెప్పాలి, నేనేమన్నా చెప్పడానికి, నేనేమన్నా బ్రహ్మను కాదు కదా. అంచేది ఇది జరుగుతుంది. ఆ విధంగా నాగబాబుకి అసలు లేదు, అల్లు అరవింద్కి అసలు లేదు. నిలబడితే అల్లు అరవింద్ వాళ్ళ అబ్బాయి 7 ఓటు అలా ఉంటది. అర్థమైతే మీకు అల్లు అరవింద్ గారు నిలబడితే బన్నీ గారు ఓటేరంటారు. ఏరు ఎవరేరు సో చేత అగద వేస్తే బన్నీ బాస్ వేస్తాడు, కొంచెం తెలివైనట్టు కాబట్టి అతను. అదేందా తెలియదు, మంచి వాళ్ళకి అందరికి అన్ని చూసి పెట్టింది అతనే. ఇప్పుడు అంత అలా అటువంటి వాళ్ళు కావాలి ఒక వయసు వచ్చేసిన తర్వాత. మీకు అర్థమైంది, నేను చాలాసార్లు చెప్తున్నాను, పీపుల్ నీడెడ్ సచ్ పీపుల్ లైక్ బన్నీ బాస్లు అంటారు. అతను వేస్తాడు. సరదాగా అంటున్నాను ఏంటంటే, అరకబెల్లి ఓడిపోయాడు కదా, మరి అల్లు అరవింద్ గారు అక్కడ ఓడిపోయాడు కదా. వీళ్ళ ఎలక్షన్లు పనిచేయరు. వీళ్ళు ఎలక్షన్లు పనిచేసేది కాస్త ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం చిరంజీవి ఒకడే తిరుపతి వెళ్ళాడంటే మహాసముద్రం కింద వచ్చారు. అతని యొక్క బ్రాండ్ అలాగ ఉంది, ఇప్పటికీ అలాగ ఉంది. కానీ అతను చేసిన అన్యాయం ప్రజారాజ్యాన్ని మూసేయడం, తలుపులు లాక్ వేసేయడం, దాంతో వీళ్ళందరూ దెబ్బ అయిపోయారు. అందులోంచి బయటకు వచ్చేసారు కత్తి పద్మారావు లాంటి వాళ్ళు. అండ్ ఆల్సో అదే బీసీ లీడర్, అది తెలుసా మీకు, ఎస్సీ లీడర్ ఆయన. నాకు బాగా, ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నాకు వీళ్ళందరూ మధ్యగా లీడర్స్ కూడా చాలా మంది తెలుసు. కానీ బట్ వీళ్ళంతా కూడా, ఎందుకంటే నేను ఒకసారి కారం చెట్టు మీద సినిమా తీద్దాం ఉన్నాను. విజయ్ సేతుపతి గారు బ్యాక్అవుట్ అవడం వల్ల చేయలేకపోయాను యాక్చువల్గాను. తర్వాత అదర్వైజ్ ఆ మ్యాస్కర్ మీద తీద్దాం అన్నప్పుడు వీళ్ళందరూ పరిచయారు. అప్పుడు నాకు వాళ్ళు కొన్ని నిజాలు చెప్పారు, కత్తి పద్మారావు గారు వాళ్ళందరూ అనమాట. అంచేత చిరంజీవికి ఒక్కడికే అలా పడి అంత కాంగ్రెస్ లో కలిసిపోయినా కూడా 18 సీట్లు వచ్చినాయి. దట్ గ్లామర్ ఓన్లీ హీ హాస్ గాట్. అతను మట్టిలోంచి వచ్చాడు అన్నాను కదా, అతని యొక్క ఇమేజ్ వేరు. ఇప్పుడు పోయింది అది, ఇప్పుడు పోయి రాను చీప్ అయిపోయారు అనమాట. అతని వల్లనే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు రేపు. అతను కానీ ఎలక్షన్లో ప్రజారాజ్యము జనసేన ఒకటే అనే మాట అన్నాడు మొన్న ఫంక్షన్ లోను, అదే చెత్త సినిమా ఫంక్షన్ లో అన్నాడు, విశ్వసేన్ గారి సినిమా ఫంక్షన్ లో అన్నాడు. దాంతో దెబ్బ అయిపోయాడు, కొల్లుమన్నారు కాపులందరూ. ఇతన్ని సినిమా యాక్టర్ గా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ ఉంటేనే తప్పితే, ఒకవేళ మోడీ గారిని నేను అక్కడ మోడీ గారికి కూడా తెలియదు ఈ ఫ్యాక్ట్. ఏ ఫ్యాక్ట్, ఇతను కానీ పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్కి వచ్చి రావు. అదే మీకు, ఇతను ఒక యాక్టర్ గానే ఉండాలి. ఎందుకంటే ఆ ఛాంప్ పోయింది, టైం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది. ఇతను పొలిటికల్ కరిష్మా ఎక్స్పైర్ అయిపోయింది, మెడికల్ షాపులో ఎక్స్పైర్ అయిపోయినట్టుగాను చిరంజీవి యొక్క పొలిటికల్ కరిష్మా ఎక్స్పైర్డ్. పొలిటికల్ చరిష్మా ఉన్నవాడు ఎవడో ఒక పవన్ కళ్యాణ్ ఒకటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా నమ్ముతున్నారు, ప్రశ్నించే గుణం ఉంది. కాకపోతే అతను మిగతా వాళ్ళు కూడా మాట్లాడనివ్వాలి. అతనున్నాడు జనసేనలను, ఇతను కాకుండా కూడా ఎవడన్నా ఒక్కడని కనిపించాడా? మీకు ఏమైనా కనిపించింది? నాకు కనిపించలేదు. ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడడం ఒక నాదెండ్ల మనోహర్ తప్పితే, అప్పుడప్పుడు ఆయన ఎదురుపడు, అది కూడా వెరీ డీసెంట్ పర్సన్. అప్పుడప్పుడు మాట్లాడతాడితే ఒక పవన్ కళ్యాణ్నే మాట్లాడతాడు. మాట్లాడేది కాస్త కొన్ని జోక్లా ఉంటాయి. జర్మనీ అంటాడు, ఈజిప్ట్ అంటాడు, ఆ అసెంబ్లీలో కూర్చుని. ఇటువంటివి మాట్లాడకూడదు. మాట్లాడితే బాగా మాట్లాడాలి, మాట్లాడకపోతే అన్ని ముసి కూర్చోవాలి. అర్థమైందా? పాలిటిక్స్ లో ప్రతి కదలిక అలాగే దెబ్బ అయిపోయి లోకేష్ ఒకప్పుడు మరి పప్పు అని అందరూ అన్నారా? రామ్ గోపాల్ వర్మ అందరూ అన్నారా? ఎందుకు ఒప్పన్నారు? అతను మాట్లాడితే అనివాడు. అతను మాట్లాడే ప్రతి మాట కూడా ఇప్పుడు చాలా ఆచితూచి మాట్లాడుతున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా లోకేష్. ఆ విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి కూడా మాట్లాడాలి. ఇటువంటి అన్నెసెసరీ వేస్ట్. ఆ జర్మనీ అనే టాపిక్ వేస్ట్. అది అంచేత అది కామెడీగా ఉంటుంది. అతనికి ఆల్రెడీ కొంచెం కామెడీ ఇమేజ్ వచ్చేసింది హీరో, బట్ కామెడీగా మాట్లాడి హోమ్ మినిస్టర్ నేనైతే ఇలాగ ఉండేది, ఇవన్నీ రాను ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అసెంబ్లీలో బుక్లో ఎలా రికార్డ్ అవుతాయో అలాగే మనసులు మన ప్రజల్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. నీకు ఫేవరబుల్ ఉన్న వాళ్ళు మట్టుకు నీకు ఫేవర్గా మాడతారు, నమ్మకం. ఎందుకంటే నీకు నుంచి నాలాగా
వయోమీడియాగా మాట్లాడినట్టు కరెక్ట్. నీకు పక్కన డప్పు కొట్టి అలాగైందండి ఇలాగైందండి ఇలాగైందని అదే కరెక్ట్ అనుకుంటాం. దట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే మిస్టర్ పవన్ కళ్యాణ్. అదర్వైజ్ అతనికి ఉన్న కరిష్మా చిరంజీవి గారికి ఎవరికి లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటిది? ఎమ్మెల్సీ గురించి అడిగాను. అతనికి అస్సలు లేదు. నాగబాబు అంటే ఒక ఏహీభావం ఉంది జనాల్లో, మంచి ఇమేజ్ లేదు. వీళ్ళిద్దరిని రానిచ్చిపోట కదా. ఈ మధ్యన ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే 2 సార్లు ఓడిపోయేటప్పటికి 10 ఏళ్ళ నుంచి ఫంక్ అయిపోయాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఈజ్ ద ప్రామిసింగ్ లీడర్. అప్పుడు నాగబాబు గురించి ఎందుకు అడిగారు, అతనికి ఎందుకు ఇవ్వరని. ఇప్పుడు నాగబాబు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే కొంత సొంత వాళ్ళు కూడా కావాలి. అందరూ పెట్టుకున్నారు కదా, ఫ్యామిలీస్ని, బావమరుదుని, వాళ్ళని మొత్తం పెట్టుకున్నారు కాబట్టి అంచేది అతనికి కూడా కావాలి. ఒక మోరల్ హెల్ప్ లేదు అంతకుముందు. ఏం చేయాలో తెలియక పిఠాపురం నిలబడ్డాడు. నీకు పిఠాపురం సంబంధం లేదు అసలు. కాపులు ఎక్కువ ఉన్నారు తప్పితే అక్కడ. మీకు అదర్వైజ్ పిఠాపురం సంబంధం లేదు. వాట్ ఈస్ పిఠాపురం టు డూ విత్ చిరంజీవి ఫ్యామిలీ? టెల్ మీ. అతని దాని కాపుస్ అతనికి ఎవడో తెలియదు అక్కడ. అక్కడ ఎవడో వరమున్నా ఉన్నాడు. ఏదో విధంగా అతను పైకి వచ్చేదో చూస్తారు. అతను కరిష్మా ఉంది కానీ తెలుగుదేశం మనిషి అతను. ఇతను ఏదో విధంగా పెట్టి చేశారు యాక్చువల్గాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పిఠాపురం నిలబడ్డాడు, గెలిచాడు. అంతా ఇది. అక్కడ కూడా చుట్టూరు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కాపులే. వంగ గీత గంగ వీళ్ళందరూ కూడా కాదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈయన పవన్ కళ్యాణ్ తట్టుకోవడం కష్టం. కానీ అతను కూడా చాలా చాలా కష్టపడే విషయంలో నాగబాబు అసిస్టెంట్ తీసుకున్నాడు. మోరల్ హెల్ప్ లేక. యాక్చువల్ వీళ్ళిద్దరినే కానీ దగ్గరికి అంతకుముందు కూడా రానికపోతే గెలిచి ఉండేవాడు. వీళ్ళిద్దరు కలవడం వల్లే బ్యాడ్ అయిపోయారు. అందులో చిరంజీవి రాలేదు కదా. చిరంజీవి మెడిటెడ్ డెసిషన్ కాళ్ళకెళ్ళి నమస్కారం పెట్టాడు తప్పితే వాడికి పెడితే అతను ఒక 5 కోట్లు ఇచ్చాడు. ఇవన్నీ మర్చిపోలేం కదా. ఇవన్నీ జరిగినాయి తప్పితే ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చాడా పోతాడు అన్నాడు. ఇప్పుడు అంతే. చిరంజీవి కరిష్మా ఈజ్ ఎక్స్పైర్డ్. మెడిసిన్స్ ఎక్స్పైర్ అయినట్టు. ఇతనికి అసలు ఇమేజ్ లేదు. ఎవరికి? నాగబాబు లేదు. అప్పుడప్పుడు వాగుతూ ఉంటాడు ఉద్రేకంగా 4 మీద. అవి కూడా కొద్దిగా కంట్రోల్ చేశారు ఈ మధ్యన. అయినా కూడా మోరల్ హెల్ప్ గా ఉండాలి కాబట్టి ఒక ఎమ్మెల్సీ చేసుకుంటే ఇక్కడ కానీ అక్కడ కానీ కూర్చోబెట్టుకోవచ్చు. మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి కూర్చోబెట్టుకోవచ్చు అనే దాంతో చంద్రబాబు నాయుడు ఇవ్వమంటే ఇవ్వకుండా ఉండటాడు. నేను రిజైన్ చేస్తాను. ఏం చేయక్కడ పీకాలి చంద్రబాబు నాయుడు. ఇతను ఇవ్వమనగానే ఇవ్వాలి. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏం లేదు. ఇంకా ఆలోచిస్తున్నారు, తర్జుమా పడుతున్నారు. అదంతా తెలుగుదేశం వాళ్ళ సృష్టి, టీడీపీ వాళ్ళ సృష్టి. అది అర్థమైందా మీకు? అంచేత అతను రావటం కూడా వాళ్ళకి అతనికి పెద్ద ఇష్టం లేదు. వీళ్ళెవరికి ఇష్టం లేదు నాగబాబు రావటం వల్ల. మనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారికి సొంతోళ్ళు ఉన్నారు. ఎప్పుడో బంధం విడిపోయిన పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వర అందరూ కలిపేసుకున్నప్పుడు ప్లస్ లోకేష్ ఉన్నాడు. ఇండైరెక్ట్ గా లోపల ఉన్నవాడు చూడదు. మన కమ్మోళ్ళు ఉన్నారు. ఆల్ కార్పొరేట్ చైర్మన్ నెంబర్ 1 పోస్టులు కమ్మోళ్ళు పెట్టాడు. ఇన్ని పెట్టుకున్నప్పుడు ఇతను కనీసం ఒక నాగబాబు పెట్టుకోవాలి. కాకపోతే అతను నోరు కంట్రోల్ చేసుకోవాలి. అక్కడెక్కడ వాగడానికి దెబ్బ అయిపోద్ది. నాగబాబుకి సబ్జెక్ట్ లేదు, ఎమోషన్ ఉంది. ఎమోషన్ ఒకటి సరిపోదు కదా. యూ మస్ట్ ప్రమోట్ యువర్ బ్రదర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ఎమోషనల్. దట్ ఈస్ మై స్టేట్మెంట్ ఆన్ నాగబాబు. నాగబాబుకి కరిష్మా లేదు. చిరంజీవికి ఉన్నంత కరిష్మా ఎవరికి ఉండేది కాదు. పోగొట్టుకున్నాడు. చేతులారా చేసుకున్నాడు. కాంగ్రెస్కి అమ్ముడిపోయి. అర్థమైనప్పుడు ఇప్పుడు అదే పని పడినా బీజేపీకి అమ్ముడిపోతున్నాడు. ఆయనకేంటి? వీళ్ళిద్దరూ అసలు పవన్ కళ్యాణ్ అన్నవాడే చిరంజీవి వాళ్ళు తప్పితే పవన్ కళ్యాణ్ నథింగ్ ఎవడో చెప్పుంటాడు. దాని తర్వాత ఆయన ఒక చెయ్యి ఈ రోడ్డు షో తెచ్చేస్తాడు. ఎవరు? మోడీ గారు. హీ హాజ్ బికమ్ ఎ టిపికల్ పొలిటీషియన్. ఎవరు? మోడీ గారు. అర్థమైనప్పుడు మీకు అందుకు తప్పితే అసలు విషయం ఇది. మోడీ గారికి తెలియని విషయం ఏంటంటే చిరంజీవి కానీ అతను కూడా కానీ క్యాంపెయిన్కి వెళ్ళాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. ఇది ఈ జైత్యం అందరికి కాపులందరికి తెలుసు. వాళ్ళు పైకి అనలేరు. ఎలాగంటారు? అతనికి మంచి ఇమేజ్ ఉన్న స్టార్. ఈ రోజు కూడా 30-40 కోట్లు తీసుకునే ఆర్టిస్ట్ అతను. కానీ అది కూడా కొంతకాలం ఎక్స్పైర్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్టెడ్ రామ్ చరణ్ ఫాదర్ అని. ఓ పక్కన రామ్ చరణ్ సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి. నువ్వు పోటీకి వెళ్తున్నావు. ఎవడో కూడా వస్తున్నాడు బన్నీ అన్నవాడు. యూ కెనాట్ స్టాప్ సంబడి ఎల్సెస్ సక్సెస్. ఒకటి పెట్టుకోండి సినిమా ఫీల్డ్ లో, ఇంకొకటి సక్సెస్ ఇంకొకటి ఆపలేడు. ఆ రోజులు పోయినాయి. అర్థమైంది మీకు? అది మహేష్ బాబు కానీ ఇంకెవరు కానీ ఇప్పుడు ఏ గొడవ లేకుండా ఉన్నవాడు ఎవడో ప్రభాస్ బాబు కదా. ఏ గొడవ లేదు. శుభ్రం సినిమాలు చేసుకుంటాడు. అతన్ని లైక్ చేసేవాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. అంతే తప్పితే అతను స్పెషల్ ప్రేమ ఏముంటుంది నాకు. ఐ జస్ట్ లైక్ విత్ పర్సనాలిటీ. అదర్వైజ్ మా పక్కన ఉన్న రాజుల అబ్బాయి అంతే కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే ఫ్రాంక్ ఎవరు మాట్లాడరు. కానీ నాగబాబుకి ఎత్తికించుకుంటాడంటే అతనికి మోరల్ సపోర్ట్ కావాలి. ఎవరికి అయినా
పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట ఎండో. పవన్ కళ్యాణ్కి వీళ్ళంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు విరక్తి పుట్టేసింది అతనికి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కోవర్ట్లు. ఇదే నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ ఉన్నాడు పరకాల, అతను పెద్ద కోవర్ట్. అతను చెడదొప్పాడు. వీళ్ళ కీడు కోరుకునే వాళ్ళు పెట్టుకున్నాడు. వీళ్ళ పక్కన ప్లస్ వీళ్ళది డామినేటింగ్ క్యారెక్టర్ వీళ్ళది. ఒక్కొక్కసారి జ్ఞానం ఉన్నవాడి కంటే జ్ఞానం లేని వాళ్ళకి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి తట్టుకోలేరు. కాంప్లెక్సిటీస్ అంటారు వీటిని, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీస్, సుపీరియర్ కాంప్లెక్సిటీస్. వీటి వల్ల రియల్ క్రీమ్ గా ఉన్న వాళ్ళు పెట్టుకోలేదు. ప్రజారాజ్యం దెబ్బ కొట్టింది అక్కడే. పనికిమాల వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. ఆ పనికిమాల వాళ్ళు అందరూ కూడా జరజవాడు అంటాడు, వీడు అంటాడు, వజ్రాఖన అల్లువరం ఏంటి, సగం అల్లువరం జడతో పెట్టు. బ్యాక్ వెళ్ళండి, మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మొత్తం వచ్చేస్తుంది. అందులో ఉన్న ఎస్టీ లీడర్స్ అందరూ కూడా నాకు పరిచయం. నేను ఎందుకంటే క్యారన్ చెట్టు మీద చేద్దాం అన్నాను కాబట్టి అప్పుడు నాకు పరిచయంలో మొత్తం చెప్పేశారు నాకు. అంచేత వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క పద్ధతి ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దోహదపడాలి కాబట్టి, ఎవరో ఒకళ్ళు మోరల్ హెల్ప్ కావాలి కాబట్టి ఆ బ్రదర్ని పెట్టుకున్నాడు. అతనికి అందరి మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ మైలేజ్ కదా. పొలిటికల్ మైలేజ్ అతను ఒక్కడి వల్ల గెలిచాడు ఈసారి. మళ్ళీ పవన్ కళ్యాణ్ యొక్క కరిష్మా గురించే బీజేపీ 9 సీట్లు, ఆ 23 సీట్లు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా గెలవడానికి గల కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్. మీరు ఎంతమంది ఏడ్చినా కూడా ఇదే కరెక్ట్. ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఎందుకంటే కాపులకి అపోజ్ చేసి వాళ్ళు ఎవరు లేరు. అతని పక్క ఎవరున్నారు? చీఫ్ మినిస్టర్ కంటే తక్కువను, అపోజిషన్ కంటే మరీ తక్కువ అయిన జగన్కి ఏదో అప్పుడప్పుడు ఏదో వాగి ముద్దగడ్డ పత్రం తప్పితే కాపుల్లో ఎవరు లేరు. కాపులకి దెబ్బ కొట్టాలి వీళ్ళు చాలా చాలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడు కడప నుంచి వచ్చేసి కడప కింద తయారు చేద్దామని. కడప లేదు, ఇక్కడ గడప దాటలేరు ఈ కడపలో. అంచేత డోంట్ హ్యావ్ దట్ ప్లాన్స్. ఈ మర్డరింగ్ చేసే కాన్సెప్ట్ ఉన్న మీరు రావాలంటే ముందు మనుషులు మారాలి. మీ కాన్సెప్ట్ మారాలి. మీరు పరిపాలించే విధానం మారాలి. పరిపాలించే విధానం వీళ్ళది బాగోపోయిన కూడా ఫస్ట్ వీళ్ళది బాగోలేదు, కూటమిది, వీళ్ళు పోతారు. నాగబాబు విషయం పక్కన పెడితే వీళ్ళ పరిపాలన కూడా బాగోలేదని వచ్చింది. కానీ బాగున్నావు అని వాళ్ళని వీళ్ళు పిలిపిస్తున్నారు. నిర్మలా సీతారామన్ని, వాళ్ళని, అమిత్ షా గారిని పిలిచి చాలా బాగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రజలు చెప్పాలి. ప్రజలు ఏం చేస్తారంటే అది ఇక్కడ చెప్పాలి. కానీ మీరు చెప్తే మీరేంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా ఆ రోజుల్లో సోనియా గాంధీ మీరు అప్పుడప్పుడు వచ్చి నా గురించి పోడండి, నేను ఎక్కడి నుంచి ఎంత కావాలో అంత ఇస్తాను. అంతేగాని నాకు ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పడం అనలేదు కానీ నేను చేస్తాను అంతాను. మనం కాంగ్రెస్ పరువు నిలబడతాను. మీకు ఎప్పుడు డబ్బులు కావటప్పుడు హైకమాండ్ డబ్బులు ఇస్తాను. అంతేగాని మీరు అప్పుడప్పుడు వచ్చి మీరు మాట్లాడే రాజశేఖర రెడ్డి ఎంత గొప్పడు అంత గొప్పడు మాట్లాడి అది చాలు అన్నాడు. బ్రహ్మాండమైన డీల్ ఇది. ఆ ధైర్యం ఉన్నవాడు అతను ఒక్కడే. దాని తర్వాత అదే ధైర్యంతో జగన్ వెళ్ళాడు, ఆవిడ అపోజ్ చేసి గెలిచాడు, అన్ని బాగున్నాయి. తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద పెట్టాడో పోయాడు, సంకనాకు పోయాడు. అర్థమైందా? ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ యొక్క వాల్యూ పవన్ కళ్యాణ్ తెలియట్లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ లీడర్ అని నా ఉద్దేశం. నాగబాబు పక్కన ఉంటాడు అంతే, సైడ్ లాగా. నాగబాబు పెద్ద ఇమేజ్ లేదు, కరిష్మా లేదు. నాగబాబుకి లేదు, చిరంజీవికి లేదు, అల్లు అరవింద్కి లేదు. దట్స్ ఇట్.